హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఊరు వంటిల్లు. ఇవాళ మన ఊరు వంటింట్లో స్పెషల్ ఏంటో తెలుసా అండి? మష్రూమ్ దమ్ బిర్యానీ. అవునండి, నాన్ వెజ్ బిర్యానీతో పోటీ పడే మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాం. రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా మష్రూమ్స్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ మనం చేసుకోవాల్సింది బ్రౌన్ ఆనియన్స్ అండి. బ్రౌన్ ఆనియన్ కోసం కడాయిలో నూనె వేసుకొని వేడయ్యాక ఆనియన్స్ ఇలా సన్నగా పొడవుగా తరుక్కున్నవి వేసి చక్కగా వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. దాని తర్వాత మనం బియ్యం కడిగి నానబెట్టుకోవాలండి. 2 గ్లాస్ బియ్యం తీసుకొని ఇలా చక్కగా కడిగి నానబెట్టుకోవాలి. దాని తర్వాత మష్రూమ్స్ని ఇలా కట్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు నీళ్లు వేసి ఒక మరుగు వచ్చేంత వరకు పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలండి. దాని తర్వాత ఈ నీళ్ళన్నీ తీసేసి మనం మష్రూమ్స్ యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎసరు కోసం ఇలా ఒక గిన్నెలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అలాగే చూపించిన విధంగా అన్ని రకాల బిర్యానీ దినుసులన్నీ వేసుకొని ఈ ఎసరు పెట్టుకోవాలండి. ఈ రైస్కి ఈ ఎసరు ఇలా అన్నీ వేసుకొని ఎసరు పెట్టుకొని ఆ ఎసరులో రైస్ ఉడికించుకుంటేనే మనకు రైస్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. ఉట్టి రైస్ ఉడికించేసుకుంటే బిర్యానీ అంత ఫ్లేవర్ఫుల్గా ఉండదు. దాని తర్వాత ఇట్లా ఉడికించిన మష్రూమ్స్లోకి ఉప్పు, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, దాని తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే బిర్యానీ మొత్తంలోకి ఇదే మసాలా కదా, అందుకని కొంచెం ఎక్కువ వేసుకోవాలి. దాని తర్వాత ఇందులోకి గరం మసాలా వేసుకోవాలి. దాని తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి, కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. దాని తర్వాత ఇలా రెండు పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ చక్కగా బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ బిర్యానీలోకి ఫ్లేవర్ అంతా ఈ మసాలాతోనే వస్తుందండి. దాని తర్వాత మనం ఈ రైస్ ఒక తెల్లు వచ్చిన తర్వాత ఇందులోకి మనం బియ్యం వేసేసి ఉడికించుకోవాలి. ప్యారలల్గా ఒక ప్యాన్ పెట్టుకొని ఆ గిన్నెలోకి ఇట్లా ఆయిల్, అలాగే నెయ్యి వేసి దాని తర్వాత అవి కొంచెం వేడైన తర్వాత ఇట్లా హోల్ గరం మసాలా మొత్తం వేసేసి అందులోకి మన మష్రూమ్ మసాలాను మొత్తం ఇట్లా కలిపించుకున్నదంతా వేసి సన్న సెగ మీద కొంచెం సేపు మగ్గనివ్వాలండి, పచ్చివాసన పోయేంత వరకు. ఈలోపు బియ్యం ఉడికిపోయిందండి. ఇందులోకి ఒక 1/2 స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటే మనకు అన్నం విడివిడిగా వస్తుంది. దాని తర్వాత ఆ 70% ఉడికిన రైస్లోంచి నీళ్ళన్నీ తీసేసి ఇట్లా మగ్గిన మష్రూమ్స్లోకి ఆ రైస్ అంతా ఒక లేయర్ లాగా పరిచేసుకోవాలి. నేను ఇక్కడ ఒకే లేయర్ వేస్తున్నాను, మీకు కావాలంటే 2-3 లేయర్లు కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత ఇట్లా మొత్తం వేసేసాక పైనుంచి బ్రౌన్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే కొంచెం నెయ్యి వేసి చక్కగా దమ్ పెట్టేసుకోవాలండి. మంచిగా మూత పెట్టి ఏదైనా బరువు పెట్టి ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికిస్తే మన మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇలా కింద నుంచి చక్కగా కలుపుకుంటూ సర్వ్ చేసుకుంటే మన వేడి మష్రూమ్ బిర్యానీ రెడీ. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మన ఊరి వంటిల్లు. థ్యాంక్ యూ.